హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు బ్యాక్ ఓపెన్, నార్మల్ నెక్ అండ్ కట్ వర్క్ బ్లౌజ్ అండి. కట్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తారో కూడా ఈ వీడియోలో పెడతాను. అయితే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను మధ్యలో చాలా టిప్స్ చెప్తాను అనమాట మీకు. అయితే ఫస్ట్ ఇవి మెజర్మెంట్స్ ఏంటంటే ఈ 3 days నుంచి పెట్టిన మెజర్మెంట్స్ మీద ఒక 1 ఇంచ్ తక్కువ మెజర్మెంట్స్ తోటి కట్ చేయిస్తున్నానండి. సేమ్ అంతా అంతే ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇది బ్లౌజ్ లెంత్ అయితే 14 అనమాట. బ్యాక్ ఓపెన్, రౌండ్ నెక్ అండ్ స్కాల్ప్ డిజైన్ అండి. అంటే కట్ వర్క్ బ్లౌజు. కట్ వర్క్ ఎలా కట్ చేస్తారు, ఎలా స్టిచ్ చేస్తారు అన్నీ కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. పూర్తిగా చూడండి, ఓకేనా. బ్లౌజ్ లెంత్ వచ్చి 14 కదండి. అంటే యాజ్ ఇట్ ఈజ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది కాబట్టి 15 అనేది పెడతారనమాట. దాన్ని పర్టికులర్గా మరలా చూపించక్కర్లేదు. 35 చెస్ట్ లూజ్కి 6 ఇంచెస్ పెడుతున్నారు. ఎందుకంటే కట్ వర్క్ స్కాల్ప్ డిజైన్ కాబట్టి. లేదు అంటే 5.5 పెడతారండి. ఇది షోల్డరు చూడండి. ఇది పైనుంచి కిందకి 6 ఇంచెస్ అనేది రొటీన్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది 6 ఇంచెస్ అనేది రొటీన్. మీరు ఇదైతే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెసే ఉంటుంది. 6 ఇంచెసే పెట్టుకోండి. మీకు కరెక్ట్గా సంక పార్ట్ అనేది క్రాస్ తిప్పితే చూడండి, ఇది ఇలా కరువు తిప్పడం వల్ల నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజు. ఇదైతే షోల్డరు 2.5 ఇంచెస్ పెట్టుకోండి. ఎందుకంటే స్కాల్ప్ డిజైన్ కట్ చేసేటప్పుడు కటింగుల్లో షేపు ఇలా వస్తుంది కదా, మనకి మాస్టర్ మార్క్ చేస్తారు చూడండి. కింద వచ్చి 4 పెడుతున్నాం. ఇది కట్ వర్క్ బ్లౌజ్కి ఏంటంటే మామూలుగా అయితే మనము రౌండ్ నెక్ షేప్ అనేది కట్ చేస్తారు. ఇది కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి కట్ చేయరండి, ఓన్లీ మార్కింగ్ మాత్రమే చేస్తారు. చూడండి స్కాల్ప్ డిజైన్ ఎలా కట్ చేస్తున్నారు అనేది. అంటే ఇది మార్కింగ్కి లోపల వైపు చేస్తున్నారు కదా, అందుకనేసి 2.5 పెట్టారు. అంటే ఇక్కడ 1/2 ఇంచ్ పోతుంది, ఇక్కడ 1/2 ఇంచ్ పోతుంది, అంటే 1 ఇంచ్ పోతుంది. అప్పుడు మీకు 1.5 ఇంచే వస్తుంది అనమాట షోల్డర్ మీద. ఇది మీకు యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇది అనేది ఖర్చు, ఇది సంక పార్టు. అయితే చాలామంది మెసేజ్ చేస్తున్నారు, మీరు లైనింగ్ వాష్ చేయరా అని. లైనింగ్ వాష్ చేయాల్సిన అవసరం లేదండి. మాస్టర్ కటింగ్ అప్పుడు ఒకసారి ఐరన్ చేస్తారు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకసారి ఐరన్ చేసుకుంటారు కాబట్టి నీట్గా ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. మనకేంటంటే లైనింగ్ ఐరన్ చేయడం వల్ల ఒక్కొక్క బ్లౌజు ఫిట్టింగ్ కూడా రాదు. మనకి ఏంటంటే ఫిట్టింగ్ రాదు, ప్లస్ పైపెచ్చు మనకి తేడా వచ్చేస్తుంది అనమాట, పై క్లాత్కి లోపల లైనింగ్కి. అందుకనేసి ఎవరు కూడా లైనింగ్ ఐరన్ చేయకుండా చేసుకోండి, నీట్గా వస్తుంది. కానీ చాలామందికి డౌట్ ఉందన్నమాట, లైనింగ్ అనేది ఐరన్ వాష్ చేయకపోతే సిల్క్ జాకెట్లకి తేడా వస్తుంది కదా అని. అలా ఏముండదండి, అది కూడా చెప్తాను చూడండి. మాస్టర్ హ్యాండ్స్ కట్ చేస్తున్నారు. ఇది షోల్డర్ బుట్ అనమాట. హ్యాండ్స్ వచ్చి ఆవిడది ఒరిజినల్గా 10 ఇంచెస్. అయితే 10 ఇంచెస్ కాను మాస్టర్ లైనింగ్ అనేది చూడండి, ఏదైనా ఏ ఎల్బో హ్యాండ్ వెడల్పైన, అంటే సన్నగా ఉండే వాళ్ళకైనా లావుగా ఉండే వాళ్ళకైనా షోల్డర్ బుట్టకి సేమ్ ఇలాగా 2 ఫోల్డింగ్స్ ఒక సైడ్కే చేయాలన్నమాట. ఇప్పుడు 10 ఇంచెస్ అంటే మనకి 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నారు. అంతే పెట్టారా? 3 ఇంచెస్ అంటే 10 ఇంచెస్ అంటే 13 పెట్టారనమాట. ఆ షేప్ చూడండి, కర్వ్ అనేది ఎలా తిరుగుతుందో. ఇదైతే మాత్రం 10 ఇంచెస్కి ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెసే పెట్టుకోండి. మీరు ఆ క్రాస్ పెట్టుకునేటప్పుడు హ్యాండ్ షోల్డర్ బుట్ట చాలా నీట్గా వస్తుంది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ పెట్టారు. ఇదేంటంటే 5కి 3 ఇంచెస్ పెడతారు, 10కి 6 ఇంచెస్ పెడతారు. అదే ఒకవేళ కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే 6.5 పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం 13 పెట్టారనమాట. ఎందుకంటే 10 ఇంచెస్ బ్లౌజ్ వచ్చినా మనకి 3 ఇంచెస్ అనేది షోల్డర్ బుట్ట వస్తుంది. కానీ చాలా నీట్గా ఉంటుందండి, వేసుకున్నా కానీ చాలా పైన షోల్డర్ మీద పఫ్ చాలా బాగా కనపడుతుంది. అయితే చూడండి, ఇది నార్మల్ అండి. ఇది మీకు కట్ వర్క్ బ్లౌజే కానీ మనకి చాలా సేమ్ అంతే, కటింగ్ అంతా ఒకటే ఉంటుందన్నమాట. బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ప్రిన్స్ కట్ కదా. ఇది ఫ్రంట్ కూడా నార్మల్ నెక్కే అండి. ఫ్రంట్ ఏంటంటే నేను చాలా బ్లౌజులు చూశాను, కట్ వర్క్ బ్లౌజ్కి రౌండ్ నెక్ ఉన్నంత అందంగా ఏ షేపు బాగోదండి. మీరు కట్ వర్క్ బ్లౌజ్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం రౌండ్ నెక్కే ట్రై చేయండి. ఎందుకంటే వేరే షేప్ మీద వేసినందువల్ల దానివల్ల లుక్ అయితే ఏం రాదు.
చూడండి ఆ స్కాల్ప్ డిజైన్ మాస్టర్ మార్కింగ్కి లోపల వైపు వేశారు. అప్పుడు ఏంటంటే బ్రాడ్ అనిపిస్తుంది, నెక్ వేసుకున్నా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. మీరు కట్ వర్క్ బ్లౌజ్కి వేరే షేప్ అనేది మాత్రం ట్రై చేయకండి, చేయకపోవడమే బెటరు. మీరు ఏంటంటే కట్ వర్క్ బ్లౌజ్కి రౌండ్ నెక్ అయితే మీరు క్యాన్వాస్ కట్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉండదండి. కాకపోతే ఏంటంటే వేసుకున్న బ్లౌజు లుక్ కానీ ఫినిషింగ్ కానీ చూడడానికి చాలా లుక్ ఉంటుందన్నమాట. అందుకనేసి రౌండ్ నెక్కే ప్రిఫర్ చేస్తాను. నేనైతే ఎవరైనా స్కాల్ప్ డిజైన్ అడిగారు అంటే మాత్రం ఖచ్చితంగా రౌండ్ నెక్కే ప్రిఫర్ చేస్తాను. బోట్ నెక్స్ వాటికైతే మాత్రం ప్రాబ్లం లేదండి, మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఈ చిన్న టిప్పు తెలుసో తెలీదో నాకు తెలీదు, నేనైతే తెలుసుకున్న విషయం అయితే సిల్క్ బ్లౌజెస్కి మనము లైనింగ్ అయితే వాష్ చేయకుండా వేస్తానండి. నేనైతే 5 years నుంచి ఎప్పుడు కూడా సిల్క్ బ్లౌజ్కి లైనింగ్ వాష్ చేయలేదు, మా మాస్టర్ అలా కట్ చేస్తారు. అయితే మీరు సిల్క్ బ్లౌజ్ ఐరన్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీరు వీళ్ళు చాకలి వాళ్ళు ఐరన్ చేస్తారు కదండి, ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేయించుకున్న తర్వాత బ్లౌజ్ అయితే వాడుకోండి. మీకు బ్లౌజ్ ఎన్నిసార్లు వాష్ చేసినా తేడా రాకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? చూడండి మాకు మాస్టర్ 5 minutesలో బ్లౌజ్ కట్ చేసేస్తారు. హ్యాండ్ కింద క్రాస్ అయితే తీసారు. అమ్మాయిది హ్యాండ్ లూజ్ 10 కదా, ఇప్పటికీ 10 అనేది ఇక్కడికి వస్తుంది. ఇదంతా ఖర్చండి. చూడండి 2 inches ఖర్చు పెట్టారు. ఇది సంక లూజ్ వచ్చి 16.5 అండి. అందుకని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి సంక పార్ట్ అనేది 16.5 పెట్టారు. ఇదేంటంటే ఇక్కడ ప్రిల్ వస్తుంది అనమాట, ఇది కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది కదా, అందుకనేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే మెజర్మెంట్ తీసుకుంటారు. ఒక్కసారి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అనేది మార్క్ చేశారు అంటే చూడండి వర్షం, ఇది ఎంత మార్క్ చేస్తారు. ఇది మామూలుగా అయితే 2.5 inchలో డాట్ వేసుకోండి. డాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ అనేది మనకి సంక లూజ్ ప్రకారం తీసుకోండి. అప్పుడు ఏంటంటే ఇది మనకి ప్రిల్ పెట్టుకున్న షోల్డర్ మీద చాలా పఫీగా కనపడుతుంది అనమాట. ఓకేనా? అదండి మీకు కటింగ్ అనేది అయితే చూపిస్తున్నాను. మీకు ఏంటంటే ఇది మెయిన్ క్లాత్ కూడా కటింగ్ చూపించాను కదా, మీకు స్టిచ్ చేసేది కూడా నేను స్కాల్ప్ డిజైన్ అనేది మా వీడియో తీసి పెడతాను, ఒక్కసారి చెక్ చేయండి. వీడియో అయితే పూర్తిగా అయితే స్కాల్ప్ డిజైన్ కటింగ్ స్టిచ్చింగ్ మీకు కటింగ్లో చూపించాను కదండి. ఇది మాస్టర్ మార్కింగ్ చేశారనమాట. అయితే ఇది చూడండి, ఇది ఒరిజినల్ అనమాట. దీనికి ఏంటంటే స్కాల్ప్ డిజైన్ అనేది ఇలా చేస్తారు. మనకేంటంటే స్కాల్ప్ డిజైన్ ఇక్కడ చేస్తారు కదా, అందుకని మనం ఏంటంటే ఇది గరకడి పెట్టి స్టార్ట్ చేస్తారు. ఇది గరకడి పెట్టి 2 sides వచ్చేటట్లు చేస్తారనమాట. చూడండి మీకు గరకడి అనేది పెట్టారు, గరకడి పెడితే కరెక్ట్గా ఇలా షేప్ వస్తుంది. ఓకేనా? ఇలా వస్తుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి వీళ్ళు త్వరగా పని అవ్వడానికి కోసం ఒక చిన్న టెక్నిక్ అనేది యూజ్ చేస్తారండి. అదేది చూడండి, ఇది వీళ్ళు ఫస్ట్ ఒక అట్టపెట్టితోటి ఇలా రెడీ చేసి పెట్టుకుంటారు. వీళ్ళు చాలా సింపుల్ టెక్నిక్ తోటి ఇది ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే కట్ వర్క్ బ్లౌజ్ మామూలుగా స్టిచ్ చేయాలంటే 2 hours 3 hours పడుతుంది. వీళ్ళకి అలా కాకుండా ఈ చిన్న స్కాల్ప్ వల్ల ఇది కట్ చేసి పెట్టుకోవడం వల్ల 3 hours పట్టే బ్లౌజు 1 hourకే అయిపోతుంది అనమాట. ఒక్కసారి చెక్ చేయండి, అబ్బాయి మార్కింగ్ అనేది చేస్తాడు, ఒక్కసారి చెక్ చేయండి. ఒక్క ఫింగర్ పెట్టు, సారీ. చూడండి ఇది మార్కింగ్ చేశారు కదా, ఈ స్కాల్ప్ ఏంటంటే మాస్టర్ మార్కింగ్ చేసిన దానికి వీళ్ళు ఏంటంటే మిడిల్కి వేస్తారు. అంటే స్కాల్ప్ చూడండి మీకు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకొకటి ఉంటుందండి, కరెక్ట్గా అనేది షేపు ప్రతి ఒక్కటి ఒకే షేప్లో వస్తుంది. మనం మనం మామూలుగా మార్కింగ్ చేస్తే షేప్ అనేది డిఫరెంట్గా వస్తుంది. కాబట్టి మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే కరెక్ట్గా అన్నీ ఒకే షేప్లో వస్తుంది అనమాట. డిజైన్ కూడా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చూడడానికి చాలా లుక్గా ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఇలా చేసుకోవడం వల్లే బాగుంటుందండి, తొందరగా అయిపోతుంది కూడా బ్లౌజు. మీకు చిన్న టైలరింగ్లో చాలా టెక్నిక్స్ ఉంటాయండి. ఆ చిన్న టెక్నిక్స్ మనం యూజ్ చేసాము అంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ త్వరగా అయిపోతుంది. మనం ఒక బ్లౌజ్ స్టిచ్ చేసే ప్లేస్లో 2 blouses స్టిచ్ చేసుకోవచ్చు అనమాట, అంత ఈజీగా అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఎంత ఫాస్ట్గా అయిపోయింది, కరెక్ట్గా 1 minute కటింగ్ అనేది అయిపోతుంది. అయితే ఒక్క నిమిషం
ఇది ఎలా తీసుకున్నారంటే అది నెక్ షేప్ ఎంత ఉందో అబ్బాయి లైనింగ్ పెట్టి చూపించు. చూడండి నెక్ షేపు ఎలా ఉందో సేమ్ అలా పెడతారనమాట. మీకు ఇక్కడ క్యాన్వాస్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఇంత వెడల్పులో అయితే ఖచ్చితంగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకేంటంటే ఇప్పుడు ఇది చూడండి, ఇంత వెడల్పులో అయితే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటేనే వస్తుంది. ఇది క్యాన్వాస్ పేపర్ కదా, ఈ క్యాన్వాస్ మీద మనం లైనింగ్ అనేది పెట్టి కట్ చేస్తారు. ఇదే మార్కింగ్లో మనకు దీని మీద కూడా అబ్బాయి లైనింగ్ చూడండి, ఇక్కడ గీస్ అనేది కనపడుతుంది కదా, ఆ గీస్ మీద కరెక్ట్ మార్కింగ్ చేశారు. ఇప్పుడు ఇది చూడండి ఆ అబ్బాయి ఎంత ఫాస్ట్ కట్ చేస్తాడో. మీకు ఆ స్కాల్ప్ పెట్టుకోవడం వల్ల అది రెడీగా పెట్టుకుంటారు అనమాట వీళ్ళు. అది రెడీగా పెట్టుకోవడం వల్ల ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. స్కాల్ప్ డిజైన్ చాలా త్వరగా అయిపోతుంది. మనము అయితే ఈ క్యాన్వాస్ అనేది కంపల్సరీ కట్ చేసుకోవాలి. క్యాన్వాస్ కొంచెం వెడల్పుగా కట్ చేసుకోండి, ఎందుకంటే సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకేంటంటే మనం కొంచెం వెడల్పుగా కట్ చేసుకుంటే ఏంటంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి, వంగిపోకుండా ఉంటుంది. ఆ స్కాల్ప్ అనేది వంగిపోకుండా ఉంటుంది. అందుకని కొంచెం వెడల్పుగానే క్యాన్వాస్ అనేది పెట్టుకోండి బ్లౌజ్కి అయితే మాత్రం. మీకు ఇంతే అండి. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మొత్తం క్యాన్వాస్ పెట్టేసిన తర్వాత చూడండి, ఇది కనీసం 1.5 ఇంచ్లో పెడతారు వీళ్ళు క్యాన్వాస్. అప్పుడు ఏంటంటే మనకి వంగిపోకుండా ఈ స్కాల్ప్ డిజైన్ అనేది వంగిపోకుండా ఉంటుంది అనమాట. ఇది ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది ఇంత వెడల్పు పెట్టుకోవడం వల్ల. 1.5 ఇంచ్ అనేది అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. చూడండి అది అంటే మొత్తం 1.5 ఇంచ్లో పెట్టేశారు. మనకి స్టిచెస్ కూడా కరెక్ట్గా ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు అర్థం అవడం కోసం అది వైట్ అయిపోయింది, అందుకని మీకు దీని మీద పెట్టి చూపిస్తున్నాను. చూడండి స్కాల్ప్ అనేది నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా వంగిపోకుండా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇంతే అండి. మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతే కట్ చేస్తారు. మొత్తం క్యాన్వాస్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పెట్టేసి ఐరన్ చేస్తే మొత్తం ఐరన్ చేయడం వల్ల అది అతుక్కుపోతుంది అనమాట లైనింగ్కి. దానివల్ల ఏంటంటే స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుంది, నీట్గా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇవి చూడండి మాస్టర్ మార్కింగ్ చేసిన దానికి కరెక్ట్గా పెడుతున్నారు కదా. ఈ స్కాల్ప్ డిజైన్ ఇలా లోపల పెట్టడం వల్ల అయితే ఇరబడిపోయిద్దండి బ్లౌజ్. అలా ఎప్పుడు చేయొద్దు. మాస్టర్ మార్కింగ్కి మనం సెంటర్ చేసి పెడుతున్నాము. ఇది ఐరన్ చేస్తారు చూడండి, ఐరన్ చేస్తే అంటుకుపోతుంది. చాలామంది ఏంటంటే స్కాల్ప్ డిజైన్ విడిగా లైనింగ్కి అటాచ్ చేసి మళ్ళీ డబుల్ వేస్తుంటారు. అలా అవసరం ఉండదన్నమాట. మనకి మాస్టర్ మార్కింగ్ చేసిన దాని ప్రకారం వీళ్ళు చేస్తారండి. అయితే మాస్టర్ మార్కింగ్కి లోపల వైపు కంటే మిడిల్కి పెడతారనమాట. లోపల వైపుకి మాస్టర్ మార్కింగ్ చేస్తారు కదా, అలా చేయరు. అలా చేయడం వల్ల షోల్డర్ అయితే జారిపోతుంది. చూడండి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మొత్తం ఇలా రెడీ చేసేస్తారండి. ఫ్రంట్ సైడ్ ఒక్కసారి చెక్ చేయండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఐరన్ చేస్తారు. ఐరన్ చేస్తే అంటుకుపోతుంది కదా. ఇదేంటంటే చాలామంది ముందు దీనికి లైనింగ్ పెట్టుకొని ఐరన్ చేసుకొని తర్వాత మళ్ళీ మెయిన్కి పెట్టి అలా చేస్తారు. ఎందువల్ల పెట్టట్లేదంటే మనం ఈ బ్లౌజ్ ఏంటంటే మెయిన్ క్లాత్ వచ్చి చాలా థిక్గా ఉంటుంది, దానికి అసలు కనపడదు అనమాట. కనపడని వాటికి మనం ఇలా పెట్టుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. అలానే బ్లౌజ్ ఖరాబ్ అయిద్దా అంటే అలా ఏం అవ్వదండి, చాలా నీట్గా ఉంటుంది. కేవలం మనకి పల్చటి జార్జెట్లు అలాంటి వాటికి స్కాల్ప్ డిజైన్ చేసేటప్పుడు ఏంటంటే వాటికి మాత్రం కంపల్సరీ డబుల్ లైనింగ్ అనేది అటాచ్మెంట్ ఉంటుంది. ఆ డబుల్ లైనింగ్ కూడా మొత్తం లైనింగ్ వేయకుండా ఒక లేయర్ తోటి చేయడం ఎలాగో అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇది హ్యాండ్స్కి కట్ వర్క్ అంతా రెడీ చేశారు కదా, లైనింగ్ అనేది ఐరన్ చేసుకుంటున్నాడు. హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుందో దాని ప్రకారం మనం ఐరన్ చేస్తాం, దాని ప్రకారం మనం స్టిచ్ చేస్తారనమాట. హ్యాండ్స్ లూజ్ ప్రకారం వీళ్ళు కట్ వర్క్ అనేది రెడీ చేస్తారు. దాని ప్రకారం క్యాన్వాస్ అనేది కట్ చేస్తారనమాట. హ్యాండ్ లూజ్ 10 అయితే 10 ఇంచెస్లో కట్ వర్క్ అనేది రెడీ చేస్తారు.
చూడండి ఇది ఈ క్లాత్ ఏంటంటే చాలా థిక్గా ఉంది, అందుకనేసి మనకి లైనింగ్ ఈ క్యాన్వాస్ అనేది కనపడదు అనమాట. అందుకని మనం సింగిల్ లైనింగ్ మీద వేసేస్తున్నాం. అదే జార్జెట్లో అలాంటి వాటికైతే మాత్రం కంపల్సరీ డబుల్ లైనింగ్ వేస్తామండి. లేదు అంటే ఆ క్యాన్వాస్ వరకు కన్నా మనం లైనింగ్ అనేది అటాచ్ చేస్తాం అనమాట. చూడండి ఇది మగ్గం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తారో అదే స్టైల్లో స్టిచ్ చేస్తారండి. అప్పుడే మనకు ఫిట్టింగ్ బాగుంటుంది, ప్లస్ చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట. క్యాన్వాస్ మీద స్టిచ్ చేస్తున్నారా? అంతేనా సాహి? క్యాన్వాస్కి సైడ్ స్టిచ్ చేస్తున్నాడండి, అంటే క్యాన్వాస్ మీద వేయట్లేదు. క్యాన్వాస్కి కరెక్ట్గా స్కాల్ప్ ఎలా ఉందో ఆ స్కాల్ప్ స్టైల్లో స్టిచ్ వేస్తున్నాడు. నాకైతే స్టిచ్చింగ్ రాదండి, అందుకే అడుగుతుంటాను మధ్యలో వాళ్ళని, వాళ్ళు చెప్తుంటారు, దాని ప్రకారం చెప్తాను నేను. చూడండి ఆ స్కాల్ప్ చుట్టూ డిజైన్ అంటే స్టిచెస్ వేస్తున్నాడు. అంటే కట్ చేసినా కానీ కరెక్ట్గా షేప్ అనేది ఆ స్కాల్ప్ అనేది నీట్గా వస్తుంది. మీకు నేను వీడియోలో మొత్తం ప్రతిదీ తిప్పేది చూపించట్లేదండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది. అంత టైం పెడితే బాగోదు, అందుకనేసే నేను మీకు ఓన్లీ ఫ్రంట్ పార్ట్లు మాత్రం రెడీ చేసి చూపిస్తాను. మీకు దాని ప్రకారం ఏంటంటే ఇంక ఏదైనా అంతే అండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఓపెన్కి ఫ్రంట్ పార్ట్ తిప్పడమే చాలా కష్టంగా అనిపిస్తుంది, అందుకనే నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. మీకు ఏదైనా అంతే అండి, హ్యాండ్ అయినా అంతే, బ్యాక్ పార్ట్ అయినా అంతే. మీకు ఫ్రంట్ కింద పార్ట్ కూడా కట్ వర్క్ అనేది పెట్టుకుంటారు, అదైనా అంతే ఉంటుంది, బాగుంటుంది. మీకు స్కాల్ప్ డిజైన్ కొన్ని బ్లౌజులకి ఏంటంటే లుక్ వస్తుంది కూడా వేసుకోవడం వల్ల. కొన్ని ఒక్కొక్కటి చాలామంది ఏం చేస్తారు, చాలా బ్లౌజులు విడిగా తెచ్చుకొని స్టిచ్ చేయించుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే అలా స్కాల్ప్ డిజైన్ చేయించుకోవడం వల్ల అది ఏ బ్లౌజ్కైనా సెట్ అయింది. లేదా మనం పైపింగ్ వేసి కుట్టించుకుంటే ఆ పైపింగ్ కలరే శారీ వేసుకోవాలనేది ఏ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈ స్కాల్ప్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంతే అండి, మీకు ఏంటంటే మీరు ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం వేరే శారీస్ మీదకైనా యూజ్ చేసుకోవచ్చు, ఒక చీర మీద బ్లౌజ్ 2-3 చీరలకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల మీకు స్కాల్ప్ డిజైన్ సెట్ అవుతుంది. కాబట్టి కాస్ట్లీ ఇప్పుడు పట్టు చీరలు ఉన్నాయి, చాలామంది వర్క్ చేయించుకోకుండా జకార్డ్ బ్లౌజులు వచ్చినవి ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళకు కూడా సెట్ అయ్యిద్ది. ఇక్కడ కట్ చేయడమేనండి టాలెంట్. చిన్నగా కట్ చేసుకోండి మీరు జాగ్రత్తగా. మీరు స్టార్టింగ్ 1 or 2 బ్లౌజెస్ నేను చెప్పిన స్టైల్లో కట్ చేసుకోండి, తర్వాత చాలా ఫాస్ట్ అయితే అయిపోతుంది. మీరు మెయిన్ అండి ఇదొక్కటి మాత్రం సెట్ చేసి పెట్టుకోండి. ఇదేంటంటే అట్టపెట్టండి, అంటే మనకి శారీస్ అట్టపెట్లు ఉంటాయి కదా, వాటితోటి రెడీ చేసి పెట్టుకుంటారు. అందరూ కూడా ఇలాగే చేస్తారు, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది. కానీ చూడండి అన్నీ కూడా ఒకే షేప్లో వస్తాయి అనమాట, భలే నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. మీరు ఆ చిన్న టెక్నిక్ అయితే మర్చిపోకండి. ఆ స్కాల్ప్ డిజైన్కి చిన్న టెక్నిక్, ఆ టెక్నిక్ మర్చిపోకుండా ఉంటే మీకు బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ. అదిగోండి తిప్పుతున్నాడు కదా, చాలా ఈజీగా తిరిగిపోతుంది అది. నేను ఇది పేపర్ ఏమో అనుకున్నాను, పేపర్ కాదు లైనింగ్. చూసారు కదా 1 minute అయిపోయింది. 2 minutes కూడా పట్టలేదు, 1 minute అయిపోయింది అబ్బాయి స్కాల్ప్ తిప్పడం. ఈ తిప్పడమే అండి, ఇది తిప్పిన తర్వాత అయితే మీకు నీట్గా అయిపోతుంది బ్లౌజ్ కూడా. చూడడానికి ఫినిషింగ్ అని చాలా లుక్ వస్తుంది. మీకు ఇలా చాలా టెక్నిక్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర. మీకు ఏదన్నా చూస్తున్నారు కదా, ఇప్పుడు చెక్ చేయండి. స్కాల్ప్ డిజైను మొత్తం ఒకే స్టైల్లో ఉంటుంది, కానీ ఎక్కడ ఎత్తులు పొల్లు అనేది ఉండదు. ఒకటి ఒకలాగా అనేది అయితే ఉండదు. మనకేంటంటే మేమేంటంటే ఇక్కడ స్టిచెస్ అనేది వేయమన్నమాట. స్టిచెస్ అనేది వేయము. చాలామంది ఈ స్కాల్ప్ చుట్టూ కూడా తిరగడానికి ఇలా స్టిచెస్ వేస్తారు. ఆ స్టిచెస్ వేయడం వల్ల అయితే ఫినిషింగ్ అయితే ఖరాబ్ అవుతుంది. అందుకని నేను స్టిచెస్ అయితే వేయనండి, వేయించను, నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చూడండి, మళ్ళీ ఐరన్ చేస్తారు.
ఐరన్ చేస్తున్నారు. ఐరన్ చేయడం వల్ల ఇంకా నీకు అలాగే ఉంటుంది. బ్లౌజులు ఏంటంటే మీకు మామూలుగా అయినా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఐరన్ చేస్తే ఆ ఫినిషింగే వేరు కనపడుతుంది. కానీ ఈ స్కాల్ప్ డిజైన్కి ఏంటంటే పైన స్టిచెస్ అనేది అయితే మేమైతే వేయించమండి, ఎందుకంటే ఫినిషింగ్ అయితే ఖరాబ్ అయిపోతుంది. మీకు ఇలా చేయడం వల్ల మీకు బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడ స్టిచెస్ వేయడం వల్ల మీకు లుక్ కూడా ఎలా అంటే స్టిచెస్ కొంచెం పక్కకి వెళ్ళిపోయినా కానీ చాలా జాగ్రత్తగా కుట్టాల్సి వస్తుంది, చాలా టైం తీసుకుంటుంది. అదే మనం ఇలా స్టిచెస్ వేయకపోతే నీట్గా కనబడుతుంది అనమాట. ఈ స్టిచెస్ వేయడం వల్ల కొంచెం పైకి కొంచెం కిందకి అలా వస్తుంది, కాబట్టి వేయకుండానే ఉంచండి, చాలా నీట్గా ఉంటుంది. అలా అని మీకు తర్వాత పోతుందా అంటే పోదండి, తేడా రానే రాదు అసలు, 100% గ్యారంటీ. కావాలంటే ట్రై చేయండి. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.